కొంతమంది లీడర్లు, కొంతమంది ప్రజలు, లేదా కొంతమంది వ్యక్తులు రకరకాల అవసరాల కోసం లేదా వాళ్ళ ఇబ్బందుల కోసం చెప్తుంటారు. ఒక్కొక్కసారి పొలిటికల్ లీడర్లు రకరకాలుగా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంత కుట్ర ఉంటుందా అని తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎలక్షన్ టైంలో కూడా అందరూ మరి నిజంగా ప్రగతిశీల భావజాలంతో ఉన్నటువంటి కొంతమంది సోదరులు వచ్చి అక్కలాంటి వాళ్ళు ఉండాలి, సీతక్క లాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతులు ఉండాలి, ప్రజల మనసులు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో కూడా నా కోసం పని చేసిర్రు. కాబట్టి పదవులు వస్తాయి పోతాయి, పదవులు ఏదో అడ్డం పెట్టుకొని సుఖపడేటువంటి కుటుంబము నేపథ్యం నాది కాదు. నిరంతరం కష్టపడుతూనే ఉంటా. కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నా నేను. కష్టంతో వచ్చే ఫలితము చాలా అద్భుతంగా రిలీఫ్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. కష్టపడకుండా ఏది వచ్చినా దాంట్లో ఫలితం లేదు. ఎందుకంటే జీవితం అంతా కష్టాన్ని అనుభవించినాం. చిన్నతనంలో కూడా మరి తల్లిదండ్రులు అయ్యవ్వ కూలికి పోతే ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా, ఆ రోజు ఏం నడుస్తుంది, ఆ రోజు ఎట్లా అని అటువంటి ఎదురు చూపులు చిన్నప్పుడు తల్లిదండ్రులతోటి పనులకు పోయినాం అన్నట్టుగా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆదివాసీ కుటుంబాలలో మేజర్ ఇన్కమ్ ఏముంటుంది, ఎండాకాలం వచ్చిందంటే తునికాకు సేకరణ పెద్ద ఇన్కమ్. అది తునికాకు అయిపోయిన తర్వాతనే అందరు పెళ్ళిళ్ళు. కానీ ఇవాళ చనిపోతే 6 నెలలకు దినం చేస్తారు. ఎందుకు? తునికాకు వస్తే పైసలు వస్తాయి. పెళ్ళిళ్ళు కూడా అప్పుడే చేస్తాం, తునికాకు గోసుడు అయిపోయినాకనే. ముహూర్తాలు అనేది ఇప్పుడు ఫాలో అవుతున్నారు మన ఆదివాసీ సమాజంలో. కానీ ఒకప్పుడు అయితే మనకు డబ్బులు వచ్చే సీజన్ తునికాకు. కాబట్టి తునికాకు దాని మీద కూడా మనం వ్యతిరేకంగా పోరాటాలు కూడా ఎక్కువ జరిగేటి. ఎందుకంటే రేట్లు పెంచాలి ఆదివాసులు అది అని, కూలీ రేట్లు పెరగాలని. కాబట్టి దయచేసి మీరందరూ ఈరోజు ఈ యొక్క దీవెనలాగా ఈ సభకు వచ్చి శ్రీనన్న గారు ఏర్పాటు చేసినటువంటి మరి ఈ యొక్క పుస్తకావిష్కరణ, ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారి యొక్క మరి వర్ధంతి సభ మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్.